మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. కొండలు గుట్టలు అన్నీ పడిపోతున్నాయి. మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగా కొండలు గుట్టలు పడిపోతున్నాయో ఇతర దేశాల్లో కూడా అదే విధంగా పడిపోతున్నాయి. దానికి కారణం ఏంటి అనేటటువంటిది ఒక పెద్ద సబ్జెక్ట్. అది మన సముద్రాలలో ఉన్నటువంటి గాలి, వాన, వెలుతురు, చీకటి ఇవన్నీ సముద్రంలో కూడా ఉంటాయి, సముద్రం లోపట కూడా ఉంటాయి అని శాస్త్రజ్ఞులు చెప్పటం జరిగింది. సముద్రం అడుగున అనేక రకరకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. బంగారం, ఇనుము ఇలాంటి ఖనిజాలు చాలా ఉన్నాయి. అయితే భూభాగం మీద ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఈ సముద్రం తీసుకుంటుంది. చాలా వరకు అదే తింటుంది. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు మేలు చేస్తుంది సముద్రం. అందరూ అనుకుంటారు ఈ సముద్రం నీళ్ళు మంచివి కావని, కానీ అది చేస్తున్నది మంచి పనే. ఒక్కొక్కసారి సముద్రంలో అగ్ని పర్వతాలు పేలిపోతాయి, పగిలిపోతాయి. అడుగు నుంచి అగ్ని పర్వతాలు పుట్టుకొస్తాయి. దాంట్లో బంగారం, అనేక రకరకాల ఖనిజాలు దొరుకుతాయి. ఈ విధంగా సముద్రం మనకు మేలే చేస్తుంది కానీ కీడు కాదు. అయితే నేను చెప్పింది ఈ యొక్క సముద్రం సబ్జెక్ట్లో 2 సెంటెన్స్ మాత్రమే చెప్పాను. ఆలోచించండి. మీరు కూడా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు నచ్చితేనే చేయండి. బివి ప్రసాద్, హైదరాబాద్.